హైదరాబాద్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు ధర్నాకు దిగారు. అంబేద్కర్ విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా 750 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను చెల్లించినట్లు తప్పుడు ప్రకటన చేసిందని సర్పంచుల జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న మాజీ సర్పంచులు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మరోసారి ఇటు సర్పంచులు ఆందోళన బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 మందికి పైగా సర్పంచులు ఉంటే దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు పూర్తిగా ఆ బిల్లులు చెల్లించకపోవడంతో వారు నిత్యం కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ విగ్రహం ముందు సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నామో, సో ఏదైతే అంబేద్కర్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున కూడా ఇటు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి. ప్లకార్డులు పట్టుకొని ఏదైతే ఇటు సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో తమ బిల్లులను తక్షణమే చెల్లించాలంటూ కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఏంటి ఈ రోజు ఆందోళన చేయడం వెనుక అన్న సీఎం గారు 750 కోట్లు రిలీజ్ చేసినారు. చెప్పులు తీసుకో, చెప్పులు అంతే అంతే 750 కోట్లు ఇచ్చినామని అబద్ధం మాటలు చెప్పిండు. సర్పంచ్లకు ఒక చిల్లి గవ్వ ఇయ్యలేదు. 750 కోట్లు ఇచ్చిన అన్నాడు, ఒక చిల్లి గవ్వ ఇయ్యలేదు. ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 1 రూపాయి ఇయ్యలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఈజీఎస్ పైసలు ఇచ్చారు. ఏమైనా సర్పంచ్ల పెండింగ్ బిల్లు తక్షణమే రిలీజ్ చేయాలి. మేము డిసెంబర్ 1కి చేయకపోతే మా పిల్లల కుటుంబ సభ్యులతో అదే విధంగా మేము అందరం రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. గ్రామ ప్రజల్ని కలుపుకొని మేము రోడ్ల మీదకి వస్తాం. కాబట్టి ఎంతమంది ఉన్నారు? 12,700 మంది సర్పంచ్లు ఉన్నారు. ఇంత దౌర్జన్యం చేస్తారే సార్. మేము ప్రెస్ మీట్ ఇస్తాను కూడా అవకాశం లేదా? మాకు ప్రెస్ మీట్ ఇస్తాను లేదండి. నాకోసం ఇంత దుర్మార్గ పాలన మేము ఎప్పుడు చూడలేండి. మేము చేసినాము, మేము ఊరిని అభివృద్ధి చేసిన డబ్బుల కోసం మేము అడుగుతున్నాం, కానీ మేము కొత్తగా అడుగుతున్నాం. ఏమన్నా ప్రజలకు చేయాల్సిన అవసరాలన్నీ తీర్చి అప్పులు బయట మిత్తిలోకి తెచ్చి అప్పులు తెచ్చి చేస్తే మా పిల్లల కోసం మేము అడుగుతాను కూడా మాకు అవకాశం ఇవ్వకపోతే ఇదే ప్రభుత్వం అండి. నాకు అర్థం కాదు. కానీ ఇదే ప్రభుత్వం ఏ పాలన చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. మాకే గౌరవ ప్రజాప్రతినిధులకే పాలన సరి ఇవ్వకపోతే గ్రామ ప్రజలకి ఎలాంటి పాలన ఇస్తా అనుకుంటారు మీరు? నాకు అర్థమైతే లేదు. కానీ ప్రజా ప్రభుత్వం అంటున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజాప్రభుత్వం కాదు, దోపిడి ప్రభుత్వం. కూడా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ప్రభుత్వానికి ప్రస్తుతం ఏదైతే మనం స్క్రీన్ లో కూడా చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సర్పంచుల జేఏసీ నేతలను కూడా పూర్తిగా అరెస్ట్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము ఏపీ స్క్రీన్ లో చూడొచ్చు. రోడ్డు మీద బయట నుంచి కూడా వారు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 2019 నుంచి 2024 వరకు మొత్తం కూడా దాదాపు 1,200 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది సర్పంచులు, మాజీ సర్పంచులు అంతా కూడా అప్పుల పాలై చాలా మంది ఆత్మహత్యలు కూడా పాల్పడ్డారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రధానంగా ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అంబేద్కర్ విగ్రహం ముందు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికైతే తమ పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలంటూ అంబేద్కర్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున కూడా మాజీ సర్పంచులు ఆందోళన బాట పట్టారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం చేసినటువంటి దాదాపు 750 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించామని అసత్య ప్రచారం చేస్తుంది. సో ఆ వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకుని వెంటనే తమకు నిధులు విడుదల చేసి తమకు ఏదైతే తమ బిల్లులు చెల్లించాలంటూ కూడా ఉన్నటువంటి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తానికైతే మరోసారి ఇటు సర్పంచులు అంబేద్కర్ విగ్రహం ముందు మెరుపు ధర్నాకైతే దిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వారందరినీ కూడా సైఫాబాద్ పిఎస్ కి కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏపీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.